ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం దోసకాయ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మనం ఉంచిన 1 to 2 months ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దోస ఆవకాయలోకి ఒక దోసకాయ తీసుకున్నాను. ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు చేసుకుందాము. ఇలా ముక్కలుగా చేసుకొని తొక్కలానే ఉంచుకోవాలి. గింజలు మాత్రం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చిన్నగా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూడాలి, ఇది చేదుగా ఉందా మంచిగా ఉందా అనేది. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి ఎన్ని అయినాయో కొలుసుకుందాము. మెజరింగ్ బౌల్ తీసుకొని మనం ఈ ముక్కలు ఎన్ని బౌల్స్ ఉన్నాయో చూద్దాము. ఇలా నిండుగా తీసుకోవాలి. ఇలా ఎన్ని బౌల్స్ ఉన్నాయో చూసి ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలు దీంతో 3 గిన్నెలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కారం అలానే సాల్ట్ అవి యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు కారం తీసుకుందాము. ఇది 1/2 కప్పు. అలానే ఒక 1/2 వరకు ఆవపిండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. 1/2 కప్పు సాల్ట్. ఇదే బౌల్తో మనం ముక్కలు తీసుకున్నాం కదా, దీంతో మెజర్మెంట్ తీసుకొని సాల్ట్ అలానే కారం ఆవపిండి 3 కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు మెంతిపొడి కూడా యాడ్ చేశాను. మెంతిపొడి తక్కువ వేసుకోవాలి. ఇలా ముక్కలు మంచిగా కలుపుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతో మనం ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. పల్లి ఆయిల్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక రోజంతా ఇలానే ఉంచుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలని ఒలుసుకొని కానీ లేదా దంచుకొని కానీ ఇలా వేసేసుకొని జస్ట్ లోపలికి ఒత్తుకొని ఇలా 1 డే ఉంచేయాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను నిమ్మరసం కానీ ఏమీ వాడలేదు, ఎందుకంటే దోసకాయ మనకి పుల్లగా ఉంటుంది కదా, అదే సరిపోతుంది. అలానే ఇందులో వాటర్ అనేది కూడా మంచిగా వస్తుంది. దీన్ని 1 డే ఇలానే క్లోజ్ చేసి ఉంచుదాము. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకొని ఇలానే స్టోర్ చేసుకొని అయినా తినొచ్చు, లేదంటే కొంచెం పోపు వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే పోపు వేసుకుంటున్నాను. ఇందులోకి ఈ పోపులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 2 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మనం పచ్చడిలో వేద్దాము. పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఇది చల్లార్చుకున్న తర్వాత పచ్చడిలోకి మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు, దీన్ని చల్లార్చుకున్నాను, ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2-3 డేస్ ఊరిన తర్వాత అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే
ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.